నమస్కారం. ఈరోజు మనం అన్నెసెసరీ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ బై జనరల్ పబ్లిక్. ఏదన్నా అవ్వగానే యాంటీబయాటిక్స్ వాడటం అందరూ అనమాట. అంటే ఇంట్లో వాళ్ళు కూడా, డాక్టర్లే కాకుండా, క్వాక్సే కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా ఏదన్నా జ్వరం రాగానే లేకపోతే ఇంకేదన్నా రాగానే ఇమ్మీడియట్గా వెళ్ళటం, కొట్లలోకి వెళ్ళి యాంటీబయాటిక్స్ తెచ్చుకోవటం, వాడేయటం. ఇది మంచిదేనా ఇట్లా వాడటం అని చాలామందికి అనుమానం అనమాట. ఖచ్చితంగా మంచిది కాదు. దీనివల్ల చాలా చాలా నష్టాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. యాక్చువల్గా WHO అండ్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనే అమెరికా ఉంటుంది. వీళ్ళ అనాలిసిస్ స్టడీ ప్రకారం ఏంటంటే, యాక్చువల్గా మనం ఇన్ఫెక్షన్ని ఒక్కొక్కసారి అండర్ ఎస్టిమేట్ వేస్తాం హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు, ఓవర్ ఎస్టిమేట్ వేయటం. దీనివల్ల అన్నెసెసరీ యూజేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ యూజువల్గా హాస్పిటల్స్లోనే జరుగుతూ ఉంటుంది. అలాగే క్యాక్స్ అనమాట, ఈ RMPs వీళ్ళంతా కూడా ఏంటంటే ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్కి కూడా పెద్ద యాంటీబయాటిక్స్ వాడేస్తారు. అది దానికి తోడుగా మనం ఏం చేస్తామంటే, డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా వీళ్ళే సొంత వైద్యంతో యాంటీబయాటిక్స్ వాడేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే, ముందుగా ఏంటంటే మనం యాంటీబయాటిక్స్ అన్నది ఏంటంటే ఓన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ వాడతారు. అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో వాళ్ళ రకాలు ఉంటాయి అనమాట. గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా, ఎనరోబ్స్, ఇట్లా ప్రోటోజోవాస్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా క్లెమీడియా, ఇలాంటి వాటికి అన్నిటికీ యాంటీబయాటిక్స్ ఏం వాడరు. ఓన్లీ గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్ ఆర్గానిజమ్స్కి యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. మిగతా వైరస్కి పనిచేయదు. అయితే వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి మనకి. ఫ్లూస్, కోల్డ్, కాఫ్, ఇవన్నీ కూడా వైరల్, కోవిడ్ లాగా. వీటికి యాంటీబయాటిక్స్ వాడితే దెర్ ఇస్ నో యూజ్ ఎట్ ఆల్. యూజ్ లేకపోగా, డబ్బులు ఖర్చు అవ్వగా ఇంకా ఏమవుతుందంటే ఈ యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. అంటే మళ్ళీ తర్వాత యాంటీబయాటిక్స్ పనిచేయవు. మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో, ఎక్కువైతే సీరియస్ అవుతుందో అప్పుడు పనిచేయవు. పర్టికులర్గా పిల్లల్లో ఇట్లా మనం పిచ్చి పిచ్చిగా యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటే ఇట్లా రెసిస్టెన్స్ వచ్చేసి అవసరమైనప్పుడు పనిచేయదు. దాంతోపాటు ఈ గట్ అనమాట, ఇంటెస్టైన్స్లో ఉన్న మంచి బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియా మొత్తం కూడా అన్నెసెసరీగా వాడే బ్యాక్టీరియా తినేస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే ఈ గట్ సిస్టమ్ పోతుంది అనమాట. అంటే మంచిగా అబ్జార్బ్ అవటం, కానీ తిన్నది తర్వాత అబ్జార్బ్ చేసుకున్న మిగిలింది మోషన్ అవటం, ఇవన్నీ కూడా పోయి గట్ బ్యాక్టీరియా అంతా పాడైపోవటం వల్ల కూడా మనకి గ్యాస్ట్రోఎంటరైటిస్లు, చాలా చాలా మాల్ అబ్జార్ప్షన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇంత నష్టం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం యాంటీబయాటిక్స్ యూసేజ్ అసలు అవసరమే లేదు. ఈరోజు జ్వరం రాగానే ఈరోజే వాడాల్సిన పని లేదు. 1-2 రోజులు చూడండి, పారాసెటమాల్తో సరిపోతుంది. ఒకవేళ ఫీవర్ హై గ్రేడ్ వచ్చినా, మీకు వేరే ఫీవర్తో పాటు ఇంకేదైనా సిమ్టమ్స్ ఉన్నాయంటే అప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. అంతేగాని మనంతటికి మనం యాంటీబయాటిక్స్ వాడటం అన్నది దీనివల్ల చాలా అనర్థాలు ఉంటాయి. అవసరమైనప్పుడు మనకి యాంటీబయాటిక్ ఉపయోగపడుతుంది.